వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూలై 1వ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా ఐతానగర్ పేరంటాళ్లమ్మ గుడి ప్రక్కన ఉన్న జనౌషధి కేంద్రంలో PMBJ ఆధ్వర్యంలో తెనాలిలోని ప్రముఖ డాక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నందిపాటి శివరాం ప్రసాద్, డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, మల్లపురాజు, సింగంరాజు, ఆవుల చక్రవర్తి, గుమ్మడి సాంబశివరావు, నన్నపనేని ప్రతాప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జనౌషధి రాష్ట్ర నోడల్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్లు ప్రాణదాతలు అని, ఈ రోజు ప్రజలందరూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా దాటుకొని జీవించగలుగుతున్నారంటే దానికి డాక్టర్ల సేవలే కారణమని, 24 గంటలు సేవే పరమావధిగా పనిచేసే డాక్టర్లని ఈ సందర్భంగా సత్కరించడం మంచి కార్యక్రమం అని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజలు మందులు కొనుక్కోలేక ఆర్థికంగా చితికిపోతున్నారని, వారందరికీ నాణ్యమైన మందులు తక్కువ ధరకు లభించే విధంగా జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ అంచెలక్ష్మి తులసిని అభినందించారు. కార్యక్రమంలో ఈదర వెంకటపూర్ణచంద్, పాటిబండ్ల రామకృష్ణ, కటారి వాసుదేవనాయుడు, అనంతాచారి, సంపత్ రాయుడు, మైలా హరికృష్ణ, బిట్రా కనకదుర్గ, గాన కళావతి, ప్రశాంతి మరియు ఐతానగర్లోని ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ షాప్ మనకి అందుబాటులోకి ఐతానగర్లోకి వచ్చింది కాబట్టి ఇటువంటి సభ ఏర్పాటు చేయడం కానీ, ఇంతమంది వైద్యులు పిలవడం కానీ, లేక ఈ వైద్యాల గురించి ఏ ఉపయోగం ఉంటుందో చెప్పడానికి కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన పాటిబళ్ళ మన శివరామకృష్ణ, పాటిబళ్ళ రామకృష్ణ రాజకీయ నాయకుడే కాకుండా అందులో ప్రముఖ దేశాన్ని పరిపాలించే రాజకీయ పార్టీ ఆయన ఇప్పుడు మనకి రాష్ట్రాన్ని పరిపాలించే వాడితో సంబంధాలు కూడా ఎక్కువైనాయి. అవన్నీ వదిలిపెట్టి ఇక్కడ సంఘసేవ కోసం రావడం అనేది అభినందించదగ్గ విషయం. గట్టి ఈ విధంగా నిజంగా ఇది మొన్న పొద్దున చెప్పేటట్టు చేస్తున్నానని, కాసేపట్లో ఇంత చక్కగా ఈ వర్షం రాబోతుంది, మరి కాసేపట్లో ఏర్పాటు చేయడం, పాపం మా శంకర్రావు గారు ఇంటికి వచ్చి మరీ కూడా వాళ్ళ మామగారు పిన్ని ఎట్టి పరిస్థితిలో రావాలని చెప్పడం, మామగారి కన్నా ముందు తను చెప్పడం, ఇదంతా కూడా నేను రావడానికి కారణమైంది. ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చదువుకోకపోయినా కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం అంత డాక్టర్లే చాలామంది. ఏది ఏమైనా డాక్టర్లు అంటే మామూలు విషయం కాదు. అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, అందరికీ ఉపయోగపడేటువంటిది, ప్రాణాలను రక్షించేటువంటిది, ఛేదరించుకోకుండా అపరాత్రి ఈ రాత్రి అని లేకుండా, పగలు రాత్రి అని తేడా లేకుండా, ఎండాకాలం వర్షాకాలం అని తేడా లేకుండా, మరి ఎవరో హాస్పిటల్కి వచ్చినా అది సొంత హాస్పిటల్ అయినా లేదా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అక్కడ వైద్యం చేసేటువంటి డాక్టర్లు నిజంగా వాళ్ళు దేవుళ్ళతో సమానమని నేను భావిస్తానండి. మీ అందరికీ నమస్కారం. డాక్టర్స్ డే సందర్భంగా పట్టణంలో ఉన్న ప్రముఖ వైద్యులందరినీ కూడా ఇక్కడ ఐతానగర్ పేరంటాళ్లమ్మ బావి పక్కన ఉన్న జనౌషధి కేంద్రం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరినీ కూడా సత్కరించడం మా అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఏదైతే ఈ జనౌషధి కేంద్రం ఉందో ఇది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు ఉపయోగపడటం కోసం ఏర్పాటు చేసిన ఇది ఇన్ని ఐతానగర్లో ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎవరైతే ఈ చిన్న చిన్న రోగాలకు కూడా మందుల బిల్లులు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నారో ఆ కుటుంబాలను ఉద్దేశించి ఇక్కడ ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది పెట్టారో దీన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఆర్థికంగా నష్టపోకుండా చాలా తక్కువ రేటుకి మార్కెట్లో మీకు దొరికే మందులు ఇక్కడ చాలా తక్కువ రేటుకి దొరికి మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, డాక్టర్స్ డే సందర్భంగా వీరు ఇక్కడ మమ్మల్ని ఆనర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వైద్య వృత్తిలో ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అండ్ దైవం ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. ఒక మా తోటి మానవుడి పెయిన్ని, బాధని తీసివేసే వృత్తిలో ఉన్నామంటే అది చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ఈరోజు ఈ జనౌషధి కేంద్రం అంటే ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ సేమ్ క్వాలిటీతో మనకి ఫార్మస్యూటికల్స్ నుంచి ఎలా బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటాయో అలానే సేమ్ క్వాలిటీతో, సేమ్ ఎఫికసీతో, తక్కువ ప్రైస్తో, అంటే ఉన్న బయట లభించే ప్రైజెస్ కంటే తక్కువ ప్రైజెస్తో పేదవారికి అందుబాటులో ఉండే విధంగా మన పిఎం గారు వీటిని లాంచ్ చేయడం జరిగింది. లో సోషో ఎకనామిక్ గ్రూప్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అండ్ కోవిడ్ టైంలో మన ప్రభుత్వ వైద్యశాలలో ఎంతోమంది ప్రాణాలు కాపాడాము. అది తోటి వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, సెక్యూరిటీ, శానిటేషన్, ఆల్ క్యాడర్స్ ఆఫ్ స్టాఫ్తోనే సాధ్యమైంది అది. అండ్ పై అధికారుల అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ డైరెక్షన్స్తో మమ్మల్ని ముందుకు నడిపించారు, ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. డాక్టర్స్ డే సందర్భంగా ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రెయిన్బో ట్రస్ట్ తెనాలి మరియు లతాస్ డయాబెటిక్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరం నందు డాక్టర్ జీవనలత వైద్య పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేసి మందులను పంపిణీ చేశారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. డాక్టర్స్ డే సందర్భంగా అందరు డాక్టర్లందరికీ కూడాను నా శుభాకాంక్షలు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ నుంచి డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఒక చిన్న మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాము. ఈ క్యాంపులో వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఆర్బిఎస్, టీఎస్హెచ్, హెచ్బిఏ1సి ఫ్రీగా చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఫస్ట్ టైం మన దగ్గర డయాగ్నోజ్ అయితే వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ 1 మంత్కి కూడా ఇస్తామని ప్రామిస్ చేసి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ చిన్న క్యాంప్ మా వైపు నుంచి డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడాను ఉపయోగపడుతుందని చేశాము. అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. కళల కానాచి తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రం 365 రోజులు సంగీత, సాహిత్య, నృత్య రీతులతో విరాజిల్లాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా సంగీత గురువుల, నృత్య గురువుల ఆత్మీయ సత్కార కార్యక్రమం ఆహ్లాదభరితంగా కొనసాగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని సంగీత గురువులను, నృత్య గురువులను వారి శిష్యుల సమక్షంలో సత్కరించారు. తొలుత కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంగీతంలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలకు కొండపి శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఆయా సంగీత గురువులు, నృత్య గురువులు ఘనంగా సత్కరించారు. సన్మాన సభ కార్యక్రమంలో డాక్టర్ పురుషోత్తం, మహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తులు, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పదేళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం, ఎందుకంటే మన తెనాలికి ఒక చరిత్ర ఉంది. కళ్ళకు కానాచి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎంతోమంది మహానుభావులు, మహనీయులు పుట్టిన పుడమ తల్లి, ప్రసాదించిన పుడమ తల్లి మన తెనాలి అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది. అందుకని ఈ రోజున మీ అందరూ కూడా ఆ సరస్వతి అమ్మవారు దాసులుగా మీ అందరూ ఈ రోజున ఎవరెవరు ఏ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారో వారందరూ వ్యక్తపరిచేటువంటి అనుభూతి మేమందరం కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ పట్టణంలో ఎప్పుడు కూడా 365 రోజులు ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క సభలో జరగాలని చెప్పి, ఈ వేదిక అవ్వాలని చెప్పి నా కోరిక. అదేవిధంగా ఈ రోజున ఈ 365 రోజులు మీరు చార్ట్ వేసుకొని చేస్తే, ఈనాడు డాక్టర్ పురుషోత్తం లాంటి వాళ్ళు ఈ పట్టణంలో అనేక మంది ఉన్నారు. 365 రోజులు కూడా ఈ సభ ఆ రకమైనటువంటి సభగా కొనసాగిద్దని చెప్పే భావంతో
మీకు అలాంటి స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ, ఆయన పడిన శ్రమ, టెక్నికల్గా కరెక్ట్గా దీన్ని రూపొందించడానికి ఆయన తీసుకున్న జాగ్రత్తలు మాకందరికీ విదితమే. ఆయన ఇందాక ఒక మాట అన్నారు, ఈ కళాక్షేత్రంలో కార్యక్రమాలు కళలకే పరిమితం చేస్తామని. సార్ అదే మాట మీద విన్నాను సార్. ఎందుకంటే గత కాలంలో ప్రతి చిన్న కార్యక్రమం, చిన్న కార్యక్రమం, ఏ ఇన్నెముల కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు ఇక్కడే కూర్చోవడం, ఎవరు పెడితే వాళ్ళు ఇక్కడే కూర్చొని తినడం, లోపలికి ఎలుకలు రావడం, తిన్న పదార్థాలు పడేసిన తర్వాత ఈ కళాక్షేత్రం, ఇంత అందమైన కళాక్షేత్రాన్ని చూసి మేమంతా మా కడుపు తరుక్కుపోయింది. ఈరోజు ఆయన చెప్పిన మాట నాకెంతో ఆనందాన్ని, మరింత ఉత్సాహాన్ని కలిగించింది. తర్వాత చాలామంది కళాకారులు, రకరకాల బృందాలన్నీ తీసుకొచ్చి కొండపు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ముఖ్యంగా దీనిలో కానూరి వెంకటరామకృష్ణ గారి పాత్ర ఉండడం, వీరిద్దరిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఏ కార్యక్రమం జరుగున్నా దాన్ని రీజనబుల్ రేట్కి కొంచెం ఇప్పించే బాధ్యతని ఆయన తీసుకోవాలి, ప్రత్యేకించి అని చెప్పి. ఇవాళ 10,000 రూపాయలు లేదు, ఎక్కడా లేదు. ఎక్కడ చేసుకున్నా ఒక రెంటు, కరెంటు అవి కలిపితే 10,000 ఎక్కడైనా తీసుకుంటాం. అది మాకు అట్లాంటిది ఇప్పించవలసిందిగా మా కళాబృందాల తరపున కోరుకుంటున్నాం. అదేవిధంగా వారి సత్కార కార్యక్రమం కూడా ఇప్పుడు ఉంటుంది. జాతీయ స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న డెంగ్యూ వ్యతిరేక మహోత్సవ ర్యాలీ ప్రారంభం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలి పట్టణం చిన్నర ఊర్లో స్థానిక మలేరియా మరియు ఫైలేరియా సిబ్బంది మరియు డాక్టర్ పాల్రాజ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ సెక్రటరీ పానుగంటి రాధిక సహకారంతో ఆ కళాశాల విద్యార్థినులతో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ చిన్నర ఊర్లోని పలు వీధుల ద్వారా డెంగ్యూ వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల్లో డెంగ్యూ వ్యాధి పట్ల, డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సహాయ మలేరియా అధికారి మాట్లాడుతూ జూన్ మాసాన్ని మలేరియా వ్యతిరేక మాసంగా జరుపుకున్నామని, అదేవిధంగా ప్రతి ఏటా జూలై మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఈ వ్యాధుల పట్ల, ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల అవగాహన కల్పించి వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని, అందుకు ప్రజలు భాగస్వామ్యం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి, తెనాలి గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, నర్సింగ్ కళాశాల సెక్రటరీ పానుగంటి రాధిక, కళాశాల నర్సింగ్ విద్యార్థినులు, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ గుదంటి రవికుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు రత్నాకర్, షేక్ రషీద్, షేక్ నవీద్, బాషీద్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా తెనాలిలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ముఖ్యంగా దోమలు ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వల్లో కానీ, ఇంటి బయట ఉన్నటువంటి నీటి నిల్వల్లో కానీ పెరుగుతాయి. కాబట్టి ప్రజలు వారానికి ఒక్కసారైనా సరే నీటి నిల్వలను తొలగించుకొని కొత్త నీటి నిల్వలు పట్టుకోవడం వలన దోమలు గుడ్లు పెట్టి పెద్దగా పెరగక ముందే మనం పారిపోయడం వలన దోమ యొక్క సంతతి తగ్గిపోతుంది. తద్వారా దోమల యొక్క సంఖ్య తగ్గి వ్యాధుల యొక్క వ్యాప్తి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజలు ఇంట్లో ఉన్నటువంటి తొట్టులు, గాబులు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, టైర్లు, రుబ్బురోళ్ళు, ఓవర్ హెడ్ ట్యాంకులు, వాడిన టైర్లు, కొబ్బరి బొండాలు వీటన్నిటిని కూడా నీరు నిలవకుండా చూసుకొని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వలన ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే మనం ఫ్రైడే డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఫ్రైడే డే రోజున మనం అందరం కనుక మన ఇంటి పరిసరాలను, మన ఇంటి లోపల నీటి నిల్వలు లేకుండా శుభ్రం చేసుకున్నట్లయితే దోమలు పెరగకుండా తగ్గిపోయి వ్యాధుల వ్యాధిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో పండుగ వాతావరణంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు పాలాభిషేకాలు నిర్వహించిన కూటమి శ్రేణులు, లబ్ధిదారులు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని పలువురు వైద్యులకు ఘన సత్కారం.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.